తమ్ముడి కొడుకు సగపోలిమ్మనిరి అటులిష్టపడవయేని ఐదు ఇమ్మనిరి ఐదుగురకు ధన్నందుగా నీకు తోచినట్లు నలుపు వారి మామా సిలివేరు శాంతయ్య గారు కళారంగకారులు, వారిని కూడా స్టేజ్ మీదకి రావచ్చుగా కోరుతున్నాం. మాటల కంటే ఒక పద్యం పాడిద్దాం, చక్కగా కృష్ణుడి పద్యం, ఆ కృష్ణ పరమాత్ముడి పద్యం పాడిద్దాం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఉన్నారు, సుబ్బరాజు కూడా అర్జునుడు కళ. మరి ఇంతటి ఆనందాన్ని తెచ్చిన కారణం వారిద్దరూ మనం అందరం కళ. ప్రేక్షకులు ఆహుతులు తక్కువ ఉండొచ్చు. ఇందాక తమ్ముడు సుబ్బరాజు గారు చెప్పారు, పరిమితమే ఆహుతులు. అయినా గర్వకారణం ఏంటంటే ఈ పద్య నాటకం మన తెలుగువారి సొత్తు. మన రాష్ట్ర సరిహద్దులు దాటితే పద్యం లేదు, నాటకం లేదు. వెనక అన్నప్రసాద్ చెప్పాడు, సురభివారి సాహిత్యం ప్రాతస్మరణీయులు సురభివారు. కానీ దారువాడ వారి నాటకాలు, మరాఠా నుంచి వచ్చిన దారువాడ వారి నాటకాల వల్ల అసలు పద్య నాటకం ఇలా ఉంటుందని ఆంధ్రుడికి పద్యం అయింది. అందుకని ఎవరైనా దుర్మార్గులు, మూర్ఖులు పద్యనాటకం అంతరించిందంటే మన జాతి ఉన్నంత వరకు, తెలుగు గడ్డ మీద తెలుగు బ్రతుకున్నంత వరకు పద్యనాటకానికి మరణం లేదు. మనం గర్వించదగింది ఎందుకు తీసుకున్నానంటే ఇవాళ సుబ్బరాజు గారు, శాంతయ్య లాంటి ఉత్తమ మహోన్నత కళాకారులని మన కృష్ణా మండలం, పక్కన ఖమ్మం మండలం, ఈ మండలాల్లో ఉండడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రంలోనే పద్యనాటక ప్రకీర్తిని, తెలుగు నాటక రంగస్థ ప్రశస్తిని సుప్రసన్నం చేస్తున్నటువంటి మహనీయులు ఇద్దరు కళాకారులు. సుబ్బరాజు గారు చింతామణి నాటకం మీరు చూసారా? దానిలో శ్రీహరి పాత్ర చూసారా? అద్భుతం. అలాగే తమ్ముడు శాంతయ్య అనితర సాక్ష్యం. అందుకని వాళ్ళు సామాన్యులుగా ఉన్నా అంతటి మాన్యులు ఇవాళ ఇక్కడ సత్కారం ఉండడం మనందరికీ గర్వకారణం. క్లాప్. వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు చిలివేరి శాంతయ్య. ఈ ప్రక్కనే ఉన్నటువంటి మాటూరుపేట గ్రామం. ఎందుకంటే పెద్దలు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. నేను మాట్లాడినా కూడా అంతకన్నా నేనేం మంచి మాటలు చెప్పలేను. కాబట్టి ఒకటే ఒక పద్యం వాడి సెలవు తీసుకుంటాను. నామా సత్యవతి పవిత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి నీ ఆదిలోకమునల్లా కాపాడమని నిన్ను యాచించుటకు పాండవ గోపనై నేను ఎప్పుడు వచ్చింది రామా. తమ్ముడి కొడుకు సగపోలిమ్మనిరి అటులిష్టపడవయేని ఐదు ఇమ్మనిరి
నిన్ను మామా ఉపాధ్యాయులు పక్కన మన కళాకారులు రావచ్చు కూర్చున్నాం. ఎందుకంటే మనం కావాలన్నా కూడా పద్యాలు పాడమంటే పాడరు. ఎందుకంటే వారు నిజమైన కళాకారులు వారు కాబట్టి వారిని ఇక్కడ పాడాలనిపించింది. చాలా సంతోషం మనకి. దాంట్లో మనకి మాటూరు అంటే మనకి చాలా దగ్గర ఊరు. మనకి తెలంగాణ ఆంధ్రానే కానీ మనకి దగ్గర ఊరు మాటూరు.